లోకంలో ధర్మం నశించినప్పుడల్లా విష్ణువు అవతారాలు ఎత్తాలి కదా. మరి విష్ణువు కిందకి వెళ్ళిపోతే పైన ఆదిశేషుడు ఒంటరిగా ఏం చేస్తాడు? ఆయన ఉండలేడు. స్వామిని వదిలి ఒక్క క్షణం కూడా ఆయన జీవించలేడు. ప్రభు, మీరు భూలోకానికి వెళ్తున్నారు, మరి నన్ను వదిలేస్తారా? మీ సేవకు బ్రేక్ పడిపోవాల్సిందేనని శేషుడు బాధపడ్డాడు. అప్పుడు విష్ణువు నవ్వి, శేష, నువ్వు లేకుండా నేను ఎక్కడుంటాను? నేను రాముడిగా వెళ్తున్నాను, నువ్వు నా తమ్ముడిగా రాని పిలిచాడు. అలా మొదలైంది వాళ్ళ అవతారాల ప్రయాణం. త్రేతాయుగంలో అన్నదమ్ముల్లాగా, ద్వాపర యుగంలో అన్నదమ్ముల్లాగా పుట్టిన వీళ్ళు చేసిన లీలలు చాలా గొప్పవి. ముఖ్యంగా త్రేతాయుగంలో రాముడికి తమ్ముడిగా లక్ష్మణుడిగా పుట్టినప్పుడు వైకుంఠంలో స్వామికి పడకగా మారినందుకు బదులుగా అడవుల్లో రాముడికి కాపలాగా కాస్తూ 14 ఏళ్లు నిద్రపోకుండా ఆయన రుణం తీర్చుకున్నారు. అసలు లక్ష్మణుడిగా ఆయన చేసిన త్యాగం ఏంటి? ద్వాపర యుగంలో బలరాముడిగా ఆయన ఎందుకు అంత కోపిష్టిగా ఉన్నాడు? రామాయణ మహాభారతాల్లో ఆదిశేషుడు పాత్ర వెనుకున్న అసలు రహస్యాలేంటి? వైకుంఠంలో పాల సముద్రమై సాగిపోతున్న వాళ్ళ ప్రయాణం భూలోకం వైపు ఎందుకు వెళ్ళింది? ధర్మ సంస్థాపన కోసం శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించాల్సిన సమయం అది. నేను రాముడిగా వెళ్తానని విష్ణువు చెప్పగానే ఆదిశేషుడు కూడా ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఎందుకంటే విష్ణువు లేని వైకుంఠం శేషుడికి శూన్యం. అలా త్రేతాయుగంలో దశరథ మహారాజుకి కౌసల్య ద్వారా రాముడు జన్మిస్తే సుమిత్ర ద్వారా లక్ష్మణుడు జన్మించాడు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ప్రచారంలోనూ ఒక అద్భుతమైన కథనం ప్రకారం పుట్టిన వెంటనే లక్ష్మణుడు ఏడుపు మొదలెట్టాడు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఏడు పాపల రాజవైద్యులు, మంత్రులు అందరూ విఫలమయ్యారు. చివరికి ఆ చిన్నారిని తీసుకెళ్లి రాముడి పక్కన పడుకోపెట్టంగానే క్షణాల్లో ఏడు పాపేసి ప్రశాంతంగా నిద్రపోయాడంట. ఎందుకంటే అది మామూలు అన్నదమ్ముల బంధం కాదు, అది నారాయణుడు మరియు ఆదిశేషుల అనుబంధం. తన స్వామి పక్కన లేడనే ఆవేదనే ఆ పసిబిడ్డ ఏడుపుకు కారణం. ఆదిశేషుడు భూమిపై కూడా తన స్వామి సాన్నిధ్యాన్ని కోరుకున్నాడని చెప్పడానికి ఇదే మొదటి నిదర్శనం.